డాక్టర్ నీలిమా, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ యుఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మీకు ఫేషియల్ పాలసీ లేదా బెల్స్ పాలసీ యొక్క ఎక్సర్సైజ్ మీ సొంతంగా మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫేషియల్ పాలసీ అంటే ఒక ముఖం వైపు వచ్చే వీక్నెస్ ని ఫేషియల్ పాలసీ అంటారు. కుడివైపు తీసుకుందాము. కుడివైపు ఎక్సర్సైజ్ మొత్తం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఐబ్రో దగ్గర నుంచి చేసుకోవాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ 2 ఐబ్రోస్ పైకి లేపాలి. ఈ విధంగా మీకు కుడివైపు వీక్నెస్ వచ్చినప్పుడు కుడివైపు లేవదు కాబట్టి ఈ వేలుతో ఈ విధంగా పైకి పట్టుకుని లేపుతూ మీ మనసులో మీరు ఒక 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా 10 సార్లు రిపీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ కన్నుని కన్ను గట్టిగా 2 వేళ్లతో గట్టిగా మూస్తూ మీ కన్ను తెరవడానికి ట్రై చేయాలి. ఇలా తెరుస్తున్నప్పుడు ప్రయత్నంలో ఒక 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 10 సార్లు చేయండి. నెక్స్ట్ తర్వాత కుడివైపు బుగ్గని మీ నాలుగుతో బయటికి పుష్ చేయాలి. ఈ విధంగా నాలుగుతో బయటికి తోస్తూ మీ మనసులో మీరు ఒక 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా 10 సార్లు చేయండి. తర్వాత మీ కుడివైపు మూతి చివర నాలుగుతో బయటికి తొయ్యాలి. ఈ విధంగా బయటికి తోస్తూ మీ మనసులో మీరు ఒక 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా 10 సార్లు చేయండి. తర్వాత 2 బుగ్గల్లో గాలి పెట్టాలి. మీకు వీక్నెస్ ఉన్నప్పుడు కుడివైపు గాలి పోతుంది కాబట్టి ఈ 2 వేళ్లతో గాలి పోకుండా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుని ఒక 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా 10 సార్లు చేయండి. తర్వాత నోరు బాగా తెరవాలి. ఈ విధంగా తెరుస్తూ మీ మనసులో మీరు ఒక 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా 10 సార్లు చేయండి. తర్వాత పళ్ళు బిగించాలి. ఈ విధంగా పళ్ళు బిగించాలి. మీకు వీక్నెస్ ఉన్నప్పుడు బాగా బయటికి రాదు కాబట్టి ఇలా ప్యాసివ్ గా ఫింగర్ తో బయటికి లాగండి. అలా చేస్తూ 5 అంకెలు లెక్క పెట్టుకుని ఆపాలి. అట్లా ఒక 10 సార్లు చేయండి. తర్వాత నోరు కొంచెం తెరిచి ఈ మూమెంట్స్ చేసుకోవాలి. సైడ్ టు సైడ్ మూమెంట్స్ అంటే ముందుకి వెనక్కి మూమెంట్స్ చేసుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్క మూమెంట్ ఒక 20 సార్లు చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఫేషియల్ పాలసీ ఎక్సర్సైజ్ అండి. ఒక్కొక్కటి 10 సార్లు రిపీట్ చేయండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేసుకోవాలి. దీంతో పాటు బెలూన్స్ ఊదాలి. మీకు ఏవైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ వైపు బెలూన్స్ పెట్టుకుని ఊదుతూ ఉండండి. తర్వాత బొబ్లిగం బాగా నవ్వులుతూ ఉండాలి. అండ్ విజిల్ వేయడం ఒకటి ప్రాక్టీస్ చేయండి. స్ట్రాతో వాటర్ తాగడం ప్రాక్టీస్ చేయండి. అలాగే కొవ్వొత్తిని ఆర్పడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ తో పాటు ఇవి కూడా చేస్తూ ఉంటే మీరు ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతారు. థ్యాంక్ యూ.